అలా కాకుండా సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి ఎందుకు వెర్రితనంగా ఉంటుంది? ఇది ఇలాగనే ఉంటుంది. ఆయన ఎవరో 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడంట. ఆయన కార్చిన రక్తము ఇప్పుడు నేను చేసిన పాపానికి పరిష్కారం ఎలా దొరుకుతుందని నేటికి ప్రశ్నిస్తూనే ఉంది క్రైస్తవ సమాజాన్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు దానికి మన దగ్గర సరైన ఆన్సర్ అనేది లేకపోతే మనం ఎవరిని కూడా దేవుని యొద్దకు తీసుకొని రాలేము. ప్రభు సిలువ యొద్దకు వాళ్ళని చేర్చలేము. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియాలి, ఆ సువార్త విలువేంటో మనకు తెలియాలి. ఆ సువార్తలో ఉన్న దేవుని శక్తి ఏంటో మనకు అర్థమైతే, అది మనం అనుభవిస్తే, రుచి చూచి ఎరిగితే అప్పుడు వెళ్ళి మనం ప్రకటిస్తాం. మనం ప్రకటించిన ఆ సువార్తను బట్టి వాళ్ళు ప్రభు యొద్దకు వస్తారు, సిలువ యొద్దకు వస్తారు. ఊరికే దేవుని నమ్ముకోండి, లేదా యేసు ప్రభు మీకోసం చచ్చిపోయాడంటే ఆయన ఎవరు నా కోసం చచ్చిపోవడానికి అంటారు. కాబట్టి మనకేం అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క